శ్రీమాత్రే నమః. కుంభమేళాలో మొన్న మౌని అమావాస్య రోజు చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలా బాధాకరం. ఆ కుటుంబాలకి తీరని లోటు ఆ రోజు. కానీ ఏం చేస్తాం, జరిగిపోయింది. భగవంతుణ్ణి ఒకటే కోరుకోవాలి, ఇకపై ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా చూడు స్వామి అని చెప్పి ఆయన్ని వేడుకోవటం తప్ప మనం ఏం చేయలేం కదా. ఎవరైనా ఏమీ చేయలేరు, భగవంతుడి పాదాలు పట్టుకోవటం తప్ప. అయితే ఇక్కడ జరిగిన సంఘటనని వాళ్ళు మెయిన్ గా పెట్టుకుంటూ యోగి ఆదిత్యనాథ్ గారి మీద బురద జల్లడం ప్రారంభించారు. అలా బురద జల్లేది పరాయి మతస్థులైతే సరే, వాళ్ళు ఎప్పుడూ అలాగే మాట్లాడుకుంటారు కదా అని అనుకుంటాం. కానీ కాషాయి వస్త్రం ధరించి సన్యాసి అని చెప్పుకుంటూ హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాను, గోవుల గురించి నేను చాలా కృషి చేస్తున్నాను, గోవుల సంక్షేమం కోసం అని చెప్పుకుంటూ యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం మీదే దుమ్మెత్తి పోస్తున్నారు అవిముక్తేశ్వరానంద స్వామివారు. ఆయన మాట్లాడుతూ ఎంత ఆవేశంగా చెప్తున్నారో. యోగి అబద్ధం చెప్పాడు. అదే ఆయన 14 నిమిషాల సేపు మాట్లాడిన ఆ వీడియోలో ఆయన ఎక్కువసేపు మాట్లాడిందో తెలుసా? యోగి అబద్ధం చెప్పాడు, అయోగ్యుడు, అనర్హుడు, ఆయన అక్కడ ఉండడానికి వీల్లేదు, మోడీజీ అమిత్ షా ఎలా అయినా సరే అతన్ని ఆ పదవి నుంచి దింపేయాలంటూ యోగి ఆదిత్యనాథ్ గారి మీద బురద జల్లేయడం మాత్రమే కార్యక్రమంగా పెట్టుకుని ఆ వ్యాఖ్యలు చేశారు ఆయన. మరి ఇన్ని వ్యాఖ్యలు చేసి మాట్లాడారు కదా. పాపం అంట అక్కడ 30 మంది చనిపోతే వాళ్ళందరి కోసం ఆయన మౌనంగా ఉండాలి అని అనుకున్నారట. సంతాపాన్ని ప్రకటించే అవకాశం లేకుండా చేశారట యోగి ఆదిత్యనాథ్ గారు. 30 మంది ప్రాణాలు కోల్పోతే సంతాపం ప్రకటించడానికి వీలు లేకుండా చేశారు యోగి ఆదిత్యనాథ్ గారు అని అన్నారే. కాశ్మీర్ లో 5 లక్షల మంది పొట్ట చేత పట్టుకుని, ప్రాణాలు చేతిలో పట్టుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు కదా. దాదాపుగా 2 లక్షల మంది ప్రాణాలు వదిలిపెట్టేశారు కదా. మరి వీళ్ళందరూ కాశ్మీర్ లో ఎన్ని బాధలు పడ్డారు అని తెలిసి కూడా 370 ఆర్టికల్ని పునరుద్ధరించాలి అని చెప్పి ఎలా మాట్లాడగలిగారు? అన్ని లక్షల మంది బాధపడినప్పుడు ఆ బాధ మీకు కనిపించలేదన్నమాట. ఇక్కడ బాధ మాత్రం ఎందుకు కనిపించింది అంటే, ఈ దుర్ఘటన జరగడానికి 2 రోజుల ముందు మీరు మంతనాలు చేశారే, మీరు ఎవరితోనో మాట్లాడారే, వాళ్ళ యొక్క స్నేహం కదా మీకు ఉన్నది. కాబట్టి 370 ఆర్టికల్ గురించి మీరు అలాగే మాట్లాడతారు. ఈ కుంభమేళ దుర్ఘటన గురించి కూడా యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం మీద దుమ్ము వేసే ప్రయత్నం కూడా మీరు చేస్తారు. ఎంతసేపు కాంగ్రెస్ కి మీరు వెన్నుదన్నుగా ఉండి వాళ్ళు చేసే పనులని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారే తప్ప, హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం, హిందూ ధర్మం కోసం పోరాడుతున్న యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం అన్నా మీకు పడదు. హిందూ ధర్మాన్ని రక్షించే ఏదైతే ఒక పార్టీ ఉందో అది కూడా మీకు ఇష్టం లేదు. ఎంతసేపు హిందువులకి శత్రువులుగా ఎవరైతే ఉన్నారో, హిందువులని ఎవరు బాధ పెడుతున్నారో వాళ్ళతో మీకు స్నేహం ఎక్కువ. అందుకే కదా బహుశా ఈ రామ మందిర నిర్మాణం జరిగినప్పుడు కూడా మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేశారో. అధికారులము అని చెప్పుకుంటున్న ఒక ఖాన్ గారు కూడా మేము హిందూని, బ్రాహ్మణుడిని అని చెప్పుకుంటూనే మరి రామాలయంలో రాముడు చూడ్డానికి రాలేదు కదా. మరి రాముడు చూడ్డానికి రాలేని వ్యక్తితో మరి మీకు స్నేహం ఎందుకు? అంటే మీరు హిందువులకి మంచి చేస్తున్నారని మమ్మల్ని అనుకోమంటారా? మసీదు ఉన్న ప్రతిదీ కూడా దేవాలయంగా మరి మీరు హిందువులు అంటున్నప్పుడు, కుంభమేళాకి సంబంధించి ఏదైతే స్థలం ఉందో అది వక్ఫ్ బోర్డుది అని అక్కడ మౌల్వి అనడం తప్పేముంది అని చెప్పి మీరు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు కదా. అంటే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరితో ఉండాలని మాట్లాడుతున్నారు, ఎవరి పక్కన ఉండాలని మీరు అనుకుంటున్నారు? మన దేశంలో హిందువులు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు, ఎంత దశాబ్ద కాలం నుంచి హిందువులు కన్నీరు కారుస్తున్నారు. అవన్నీ మీకు తెలీదా? తెలిసే కదా మీరు ఈ మాటలన్నీ మాట్లాడారు. అంటే మీకు కావాల్సింది పరాయి మతస్థులు, హిందువులు కాదు. మరి హిందువులకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ మన భూముల గురించి, మన దేవాలయాల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మీరు కాషాయి వస్త్రాలు కట్టుకోవటం వల్ల ఏదైనా ఉపయోగం ఉందా? ఇలా అంటే మీకు కోపం రావచ్చు. ఎన్నో దేవాలయాల్ని కూల్చివేశారు కదా. ఆ దేవాలయాల్ని కూల్చేసిన వ్యక్తితో మీకేంటి పని? అన్ని దేవాలయాల్ని కూల్చేసిన వ్యక్తితో మీకేంటి అంత బాగా దగ్గర సంబంధం? అంత మంతనాలు మాట్లాడవలసిన అవసరం మీకేంటి?
అన్ని దేవాలయాలను కూల్చేసిన వ్యక్తితో ఈ కుంభమేళాలో దుర్ఘటన జరగటానికి ముందు 2 రోజులు ఎక్కువసేపు మాట్లాడారు కదా. ఆ మాట్లాడిన వ్యక్తి వాళ్ళ నాన్నగారు రామాలయ నిర్మాణం జరిగినప్పుడు, రామాలయ నిర్మాణం కోసం కరసేవకులు వచ్చినప్పుడు ఎంతమంది ప్రాణాలు తీసేశారు, ఎంతమందిని అనాథలుగా మార్చేశారు, ఎంతమందిని బాధ పెట్టేశారు. మరి అలాంటి వ్యక్తికి సంబంధించిన కుటుంబానికి ఏంటి, అతని యొక్క కొడుకుని అంత దగ్గరగా పిలిచి మీరు మాట్లాడుకుంటున్నారే, మీరు హిందువులకి మంచి చేస్తున్నారా? మరి ఇవన్నీ చేస్తున్న మీకు యోగి ఆదిత్యనాథ్ గారిని అనర్హుడు, అయోగ్యుడు, ముఖ్యమంత్రిగా ఉండడానికి అవకాశమే లేదు అని మాట్లాడడానికి మరి మీకెక్కడుందండి అధికారం? మీరెలా మాట్లాడతారు? మరి ఇదే కుంభమేళా గురించి శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు ఎంత అద్భుతంగా మాట్లాడారు, ఎంత చక్కగా మాట్లాడారు. అది ఒక గురువు అంటే విధుశేఖర భారతీ స్వామి వారు. అది ఆయనలా మాట్లాడాలి ఎవరైనా సరే. ఆయన ఎంత చక్కటి మాటలు మాట్లాడారు. ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం చాలా చక్కటి వ్యవస్థను చేసింది. ఎంత చక్కటి వ్యవస్థను చేసినా అనుకోని సంఘటన అక్కడ జరిగిపోయింది, దానికి ఏం చేస్తాము అని చెప్తూనే కొన్ని సంవత్సరాల ముందు నుంచి ఈ కుంభమేళాకి సంబంధించి ఇక్కడ ప్రభుత్వము అధికారులు ఎన్నో ఏర్పాట్లను చేస్తూనే వచ్చారు. వాళ్ళు చక్కగానే చేశారు. రాత్రింబవళ్ళు అధికారులు అక్కడ కుంభమేళా జరుగుతున్న ప్రదేశంలో వాళ్ళ విధులని నిర్వర్తిస్తున్నారు. కానీ పుణ్యస్థలం అవటం వల్ల, మౌని అమావాస్య అవటం వల్ల ఎక్కువ మంది వచ్చారు. ఎక్కువ మంది రావటం వల్ల అక్కడ తోపులాట జరిగింది. ముందు వెళ్ళిపోవాలి, స్నానం చేసేయాలని ఆతృత వల్ల అలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగింది అని ఎంత అద్భుతంగా చెప్పారు. అలా అద్భుతంగా చెప్తూనే ఇంకా వసంత పంచమి ఉంది. అలానే దాంతో పాటుగా ఇంకా చాలా ముఖ్యమైన రోజులు వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి, సహనాన్ని పాటించండి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు. ఇది ఇప్పుడు జరుగుతున్న ఈ సమ్మేళనం ఏదైతే ఉందో, ఈ ప్రపంచంలోనే, ఈ విశ్వంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం అని ఎంత అద్భుతంగా, ఎంత చక్కగా మాట్లాడారు. ఆయన యోగి ఆదిత్యనాథ్ గారిని, అక్కడ పనిచేస్తున్న అధికారులని, అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని, అందరి గురించి మాట్లాడుతూనే వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తూ ప్రజలకి చక్కటి సందేశాన్ని అందించారు. మరి మీరన్న మాటలేంటి? 40 కోట్ల మంది వస్తారని తెలుసు కదా, 40 కోట్ల మందికి మీరు ఎందుకు అన్నింటినీ ఏర్పరచలేకపోయారు? ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళకి సంబంధించి మనం అన్ని సమకూరుస్తాం కదా, భోజనాలు ఇస్తాము, అలాగే వసతి సౌకర్యాలు కల్పిస్తాం కదా. మరి అలాంటప్పుడు 40 కోట్ల మందిని ఎందుకు రప్పించారు? కొంత లిమిటెడ్ గానే పెట్టుకోవచ్చు కదా అని వ్యాఖ్యలు చేశారే. కొంచెమైనా మీరు ఆలోచించారా? ఇంటికి ఎవరికైనా ఒక ఫంక్షన్ కి పిలిచినప్పుడు కొంతమందిని మాత్రమే లెక్క వేసుకుని మనం పిలుస్తాం, మనకి కావలసిన వాళ్ళకి మాత్రమే. అక్కడ జరుగుతున్నది ఒక పెద్ద సమ్మేళనం, అది ఒక ఓపెన్ ఏరియా. అక్కడికి ఎవరైనా రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎవరైనా వచ్చి స్నానాలు చేయొచ్చు. అయినా సరే ఈ 45 రోజులలో 40 కోట్ల మంది వస్తారని అంచనా వేసి ఎన్నో సౌకర్యాలని అక్కడ ఏర్పాటు చేసింది యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం. అసలు ఆయన 2 సంవత్సరాలకు ముందే అన్ని కోట్ల మంది అక్కడికి వస్తారు, పీల్చుకోవడానికి గాలి లేకపోతే ఎలాగా, ఆక్సిజన్ ఉండాలి కదా అని ఆలోచించి అన్ని కోట్ల రూపాయల వ్యయంతో ఒక చిట్ట అడవినే అక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఆయన ఎంత ముందు చూపుతో ఆలోచించి ఉండుంటారు. ఇవన్నీ ఆలోచించకుండానే అంత పెద్ద కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేశారా? మౌని అమావాస్య రోజున దాదాపుగా 10 కోట్ల మంది అక్కడికి వస్తే మరి అలాంటి సంఘటన జరిగింది. సంఘటన జరగాలని ఎవరు అనుకోరు కదా, అందరూ చక్కగా చల్లగా ఉండాలనే కదా అని అనుకుంటారు. అసలు ఈ విధుశేఖర భారతీ స్వామి వారు కూడా మాట్లాడుతూ అందరికీ బాధ వేసింది ఆ దుర్ఘటన చూసినప్పుడు. యోగి ఆదిత్యనాథ్ గారు కూడా బాధపడ్డారు అని చెప్పి ఆ స్వామి వారి నోట్లోంచి మాటలు వచ్చాయి. కనీసం మీకు ఆ కన్సర్న్ చూపించడానికి కూడా మనసు రాలేదా? ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారే, మరి మీకు యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ లేకపోతే ఏం జరుగుతుందనే విషయం మీకు తెలియదా? సంభల్ ఈ రోజు మళ్ళీ హిందువుల చేతికి వస్తుంది అని కాస్త ఆశలు ఉన్నాయి అన్నా, అక్కడ హిందూ దేవాలయాలు బయటికి వస్తున్నాయి అన్నా
కారణం ఎవరు? బెట్ ద్వారకలో బయట నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఎన్నో అక్రమంగా కట్టడాలు కట్టేసుకుంటే ఆ అక్రమంగా కట్టిన కట్టడాలని తీసివేయడానికి ప్రయత్నించింది ఎవరు? అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం పరిపాలన చేస్తున్న చోట గోవులను సంరక్షించడానికి సంరక్షిస్తున్న ఒక్కొక్క వ్యక్తికి డబ్బులు ఇస్తున్నది ఎవరు? స్వదేశీ గోవులను రక్షించడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు మరి మీరు ఎందుకు చెప్పలేదు? ఆడవాళ్ళని ఆడపిల్లల్ని ఎవరైనా ఏడిపిస్తే ఖబర్దార్ అంటూ ఆయన చర్యలు తీసుకుంటున్నారు కదా, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు? హిందూ ధర్మం జోలికి వచ్చి దేవాలయాలని ఎవరైనా సరే పాడు చేసినా, ఎవరైనా సరే ధర్మాన్ని తప్పి ప్రవర్తించినా చర్యలు తీసుకుంటున్నారు కదా. పెద్ద వ్యవస్థ జరుగుతున్నప్పుడు అందులో లోపాలు జరుగుతాయి. ఆ లోపాన్ని పట్టుకుని మాత్రమే మీరు మాట్లాడుతున్నారు కదా. అంటే ఎలా అనిపిస్తోంది అంటే హిందూ వ్యతిరేక శక్తి కాషాయ వస్త్రం ధరించుకుని మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది. మీరు హిందువుల కోసం, హిందూ ధర్మాన్ని పరిరక్షించటం కోసం మాత్రమే ఉన్నట్లయితే హిందువుల కోసం ఆలోచించండి. ఎవరి ప్రాపకం కోసమో, ఎవరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కోసమో యోగి ఆదిత్యనాథ్ గారి మీద బురద జల్లే ప్రయత్నాలు మీరు చెయ్యకండి. ఈ రోజున అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు, మనకి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు లేకపోయిండుంటే హిందువులుగా మన పరిస్థితి ఇలా ఉండేదా? ఏ రోజో మన మీద దాడులు జరిగి ఉండేవి. బంగ్లాదేశ్ లో ఎలా జరుగుతున్నాయో మన మీద కూడా అటువంటి దాడులే జరిగి ఉండేవి. మరి అవన్నీ మీకు తెలియలేదా? నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత హిందువుల కోసం ఎంత ఆలోచిస్తున్నారు అనేది మీకు అర్థం కాలేదా? యోగి ఆదిత్యనాథ్ గారు ఏ విధంగా చేస్తున్నారు అనేది మీకు తెలిసి పరాయి మతస్థుల కోసము, పరాయి పార్టీల కోసం మీరు అంత పాకులాడ పడిపోతున్నారు అంటే బహుశా మీరు కాషాయ వస్త్రం వేసుకున్న పరాయి మతస్థులేమో అని అనుకోవలసి వస్తుంది. ఎందుకు హిందువులంటే అంత కక్ష, అంత పగెందుకు, అంత ద్వేషం ఎందుకు? మీరు ఇదివరకు కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి కూడా చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు అక్కడ కుంభమేళా జరుగుతుంటే 16,000 మంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్తలు అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎవరికైనా జీతాలు ఎవరైనా ఇస్తున్నారా? వాళ్ళ అన్ని రోజులు అన్నింటినీ పక్కన పెట్టుకుని వచ్చి అక్కడ సేవ చేస్తున్నారంటే మరి అది ఎవరి వల్ల చేస్తున్నారు? వాళ్ళని గురించి కూడా మీరు అనుచితమైన వ్యాఖ్యలే చేశారు కదా. హిందూ ధర్మానికి ఎవరైతే సపోర్ట్ గా ఉంటారో వాళ్ళందరినీ నిందించటమే మీ పని. హిందువులు ఒకటి ఆలోచించండి. హిందువులము అని చెప్పుకుంటూ, హిందూ ధర్మంలో ఉన్నాము అని చెప్పుకుంటూ, హిందూ ధర్మాన్ని రక్షించే వాళ్ళ మీద బురద జల్లే ఇలాంటి వ్యక్తులని ప్రశ్నించటం మొదలు పెట్టండి. అలా మొదలు పెట్టలేదు అని అనుకోండి, మనం చాలా కోల్పోవలసి వస్తుంది, చాలా దెబ్బ తినవలసి వస్తుంది. ఈ కుంభమేళాకి వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. స్నానం చేసేసి గబుక్కున బయటికి వచ్చేయండి. బాగా రద్దీ ఉన్న చోట వెళ్ళకండి. ఎక్కడైనా కాస్త రద్దీ తగ్గి ఉన్న చోట మీరు వెళ్ళండి. అలానే ఒకరికి ఒకళ్ళు తప్పిపోతే అక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారట, తప్పిపోయిన వాళ్ళ గురించి అక్కడ సమాచారం అందిస్తే వాళ్ళు వెతికి పట్టుకుని తిరిగి మళ్ళీ తీసుకొస్తున్నారట. అక్కడ చాలా శిబిరాలు ఏర్పాటు చేశారట, తప్పిపోయిన వాళ్ళు ఎవరైనా సరే సమాచారం అందించండి అని. అలానే మంచినీళ్లు మీరే తీసుకువెళ్ళండి. చిన్న పిల్లల్ని కుంభమేళాకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయకండి. వృద్ధులను కూడా ఈ కుంభమేళాకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు వస్తాము అని అనుకుంటే ఈ విశేష దినాల్లో కాకుండా ఆ తర్వాత రోజుల్లో వెళ్లే ప్రయత్నం చేయండి. భగవంతుడి దయ వల్ల ఏమీ జరగకుండా చక్కగా సంతోషంగా అందరూ ఇళ్లకి వెళ్లిపోవాలని, మళ్ళీ ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా నాకు కామెంట్లు పెట్టారు. ఆ మౌని అమావాస్య రోజున కొంతమంది కాషాయ జెండాలు పట్టుకుని అసభ్యకరంగా మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ తోపులాట జరిగింది, వాదన జరిగింది, అందుకోసమే అలాంటి సంఘటన జరిగిందని చెప్పారు. నిజంగా అక్కడ కుట్ర జరిగి ఉండుంటే, ఎవరి హస్తమైన ఉంది కుట్ర జరిగిందని యోగి ఆదిత్యనాథ్ గారికి తెలిసితే ఖబర్దార్ అంటూ వాళ్ళ మీద పంజా విసురుతారు. ఇప్పటికే విచారణ మొదలు పెట్టేశారు. అసలు ఎవరి హస్తం ఏదైనా ఉందా అని చెప్పి విచారణ జరిపించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అంత వ్యవస్థ చేస్తున్నా
యోగి ఆదిత్యనాథ్ గారికి సపోర్ట్ చేయండి, వీలైతే బురద జల్లే ప్రయత్నం చేయకండి. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన తర్వాత నాకు కింద కామెంట్లు పెడతారు, మీరు యోగి ఆదిత్యనాథ్ గారికి సపోర్ట్ అండి అని. కాదు, హిందూ ధర్మాన్ని రక్షించే వాళ్ళకి మాత్రమే మనందరి మద్దతు ఉండాలి, మీ అందరి మద్దతు కూడా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.